ఏసిటీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనం ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు. ఇది గాంధీ గారు 100 సంవత్సరాల క్రితం నాటినటువంటి చెట్టు. ఈ చెట్టు గురించి చెప్పుకోవాలంటే చాలా హిస్టరీ ఉంది. ఈ చెట్టు కింద చదువుకున్న వాళ్ళు ఎందరో మహామేధావులుగా, ఉన్నతులుగా ఎదిగిన వాళ్ళు చాలామందున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఈ చెట్టుకి ఎంత ప్రాధాన్యత ఉందో, ఇక్కడున్నటువంటి విద్యాలయానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. దాన్ని మనం శ్రీ గాంధీ ఆంధ్ర మహావిద్యాలయంగా పిలుస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ ఈ మహావిద్యాలయంలో ఆహ్, రెగ్యులర్‌గా జరిగే క్లాసెస్ కంటే గూడా వేసవి శిక్షణా తరగతులకి సంబంధించి ఎంతో ప్రాముఖ్యత ఉంది. గత 2015లో ఈ వేసవి శిక్షణా తరగతులు ఇక్కడ ప్రారంభమయ్యాయి. ఎండోమెంట్స్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ క్లాసెస్‌కి సంబంధించి ఏ శిక్షణ జరుగుతుంది లోపల విద్యార్థులకి? ఎంతమంది వస్తున్నారు? అలాగే ఫ్యాకల్టీ ఏ విషయాల్ని విద్యార్థులకు వివరిస్తున్నారు అనేటువంటి విషయాల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ప్రస్తుతం ఇప్పుడు మనతో పాటు ఈ ట్రైనింగ్ క్లాసెస్‌కి సంబంధించి మెయిన్ ఫ్యాకల్టీ కిరణ్ కుమార్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి అసలు ఈ ఈ ఆలోచన విధానాన్ని ఎలా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్తున్నారో ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. మీరు ఎప్పటి నుంచి ఈ క్లాసెస్ అనేవి చెప్తున్నారో ఇది 2015 నుంచి స్టార్ట్ చేసామండి. అది యాక్చువల్గా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఒక సర్వీస్ అనేది చేస్తారు. బట్ కాకపోతే ఏది ఇచ్చినా సరే అక్కడితో అయిపోతుంది. కానీ మనం విద్య ఇస్తే కనుక వీటితో పాటు వీళ్ళ ఫ్యామిలీని కానీ వాళ్ళకంటూ ఒక లైఫ్ క్రియేట్ అవుతుంది. సో ఆ లైఫ్ క్రియేట్ చేయడం కోసం నేనేదైతే నేర్చుకున్నానో, నేనైతే ఎంత కష్టపడి నేర్చుకున్నానో ఎంతో విలువైన కోర్సును వీళ్ళకి కూడా ఇవ్వాలి అనే ఉద్దేశంతో నేను ఇది స్టార్ట్ చేయడం జరిగిందండి. ఇది 2015 సంవత్సరంలో స్టార్ట్ చేయడం జరిగిందండి. 2015 సంవత్సరంలో ఎన్ని కోర్సులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి? ప్రస్తుతానికి ఎన్ని కోర్సులు ఉన్నాయి సార్? 2015 సంవత్సరంలో ఓన్లీ ఫోటోషాప్తో స్టార్ట్ చేయడం జరిగిందండి. ఇప్పుడు ఫోటోషాప్, ఎంఎస్ ఆఫీస్, సి లాంగ్వేజ్, డిజిటల్ మార్కెటింగ్, నెక్స్ట్ వచ్చి వెబ్ డిజైనింగ్, టాలీ, ఇవన్నీ కోర్సులు ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ ఎవ్రీ ఇయర్ చేసుకుంటూ వచ్చామండి. ఈ కోర్సులన్నీ కూడా ఏ విద్యార్థులు ఏ వయస్సుల వారికి మీరు అందిస్తున్నారు? టైమింగ్స్ కూడా ఏంటి అసలు స్పెషల్గా టైమింగ్స్? ఇది 7th క్లాస్ నుంచి స్టార్ట్ చేస్తున్నామండి. ఎందుకంటే బేసిక్స్ మనం ఏదైతే చెప్పామో వాళ్ళకి రాసుకోవటం అనేది తెలియాలి కాబట్టి 7th క్లాస్ మినిమం తీసుకున్నాము. 80 ఇయర్స్ దాకా మన దగ్గరికి వస్తున్నారండి. 7 ఇయర్స్ వాళ్ళకి ఏంటంటే ఎంఎస్ ఆఫీస్ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. వాళ్ళకి ఏంటంటే కంప్యూటర్ నాలెడ్జ్ గురించి కానీ, కంప్యూటర్ అంటే ఏంటి, అసలు కంప్యూటర్ని ఎవరు స్టార్ట్ చేశారు, ఇది బేసిక్స్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందండి. ఇప్పుడు మీరు చెప్పినటువంటి దాదాపుగా చాలా ఉన్నాయి ఎంఎస్ ఆఫీస్ కానీ, వీటన్నిటికీ టైమింగ్స్ అలా ఇస్తున్నారు డేలో? ఇది క్లాసెస్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 5 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందండి. ఎవ్రీ 1 అవర్కి ఒక క్లాస్ స్టార్ట్ అవుతుంది. అంటే ఎవ్రీ మార్నింగ్ 5 to 6 ఫోటోషాప్ ఒక బ్యాచ్ జరుగుతుంది. అదేవిధంగా 5 to 6 వేరే ఫ్యాకల్టీతో ఎంఎస్ ఆఫీస్ జరుగుతుంది. నెక్స్ట్ 6 to 7 మళ్ళీ ఫోటోషాప్ ఇంకో బ్యాచ్ జరుగుతుంది, సి లాంగ్వేజ్ జరుగుతుంది. నెక్స్ట్ 7 to 8 ఫోటోషాపు, ఎంఎస్ ఆఫీసు జూనియర్స్, ఎంఎస్ ఆఫీస్ సీనియర్స్. నెక్స్ట్ 8 to 9 వచ్చేసి ఫోటోషాపు, ఎంఎస్ ఆఫీస్ సీనియర్స్, నెక్స్ట్ వచ్చేసి టాలీ లాంగ్వేజ్, డిజిటల్ మార్కెటింగ్ దాని గురించి ఉంటుందండి. అంటే మీరు చెప్పడం ఏంటంటే ఫ్రీగా ఉచితంగా జరుగుతుందని చెప్తున్నారు. అయితే బయట కూడా డబ్బులు తీసుకొని చెప్తున్నారు. అంటే అక్కడ ఏంటంటే సర్టిఫికేషన్ అని లేకపోతే ఎంప్లాయ్మెంట్ అనేది ఉంది. మనకేం కల్పిస్తున్నారు? సార్ ఇది టోటల్ కంప్లీట్గా ఫ్రీ కోర్స్ అండి. ఫ్రీ అని చెప్పేసి మనం ఏదో టైంపాస్గా నేర్పట్లేదు. ఎందుకంటే మేము ఇక్కడ చెప్పేది కూడా ఒక థీమ్తో, ఒక మోటోతో మేము చెప్పడం స్టార్ట్ చేయడం జరిగింది. సో ఎందుకంటే ఇది ఎంతో చాలా విలువైన కోర్స్ అండి. మల్టీమీడియా యానిమేషన్స్ కానీ కోర్సులు నేర్చుకోవాలంటే హైదరాబాద్ వెళ్ళి ఒక్కొక్కళ్ళు లక్షల్లో ఖర్చు పెట్టుకోవాలి. అలాంటి కోర్సు మేము నేర్చుకున్నాము, ఆ బాధలు మేము పడ్డాము. సో మిగతా పిల్లలు పడకూడదు, మన ఏరియాలో మిడిల్ క్లాస్ వాళ్ళు, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా ఎక్కువ మంది కాబట్టి వాళ్ళకి మా తోచినంత సహాయం చేయాలన్న ఉద్దేశంతో మేము స్టార్ట్ చేసామండి. అదేవిధంగా దీనికి సర్టిఫికేట్ కూడా ఎంతో విలువైన సర్టిఫికేట్ అండి. అది కూడా ఏంటంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో సర్టిఫికేట్ అండి. శ్రీ గాంధీ ఆంధ్ర జాతీయ మహావిద్యాలయం అని చెప్పేసి పేరుతో సర్టిఫికేట్ వస్తుందండి. ఇది కూడా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ సరిపడే సర్టిఫికేట్ అండి. పిల్లలు మాత్రమే ఉన్నారండి, ఇంకా లేకపోతే పెద్దవాళ్ళు కూడా ఉన్నారా? వాళ్ళకి ఎలాంటి ఉపాధి లభిస్తుంది దీని తర్వాత కూడా?
ఇక్కడ 7th క్లాస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ ఏంటంటే మా మోటో ఏంటంటే నేర్చుకోవాలనే ఉద్దేశం ఉంటే చాలండి. ఏజ్ లిమిట్తో సంబంధం లేదు. మీరు చూసే ఉంటారు 70 ఇయర్స్ 80 ఇయర్స్ వాళ్ళు కూడా మన దగ్గరికి వచ్చారు. కంపల్సరీగా మన దగ్గర నేర్చుకుని ఉపాధి కావాలి అనుకున్న వాళ్ళు ఎంఎస్ ఆఫీస్ మీద కానీ, ఫోటోషాప్ మీద కానీ, టాలీ మీద కానీ చాలా జాబ్స్ ఉన్నాయండి. టాలీ మీదనే అకౌంటెంట్, ఇప్పుడు ప్రజెంట్ అకౌంటెంట్స్ చాలా భూములు ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి ఫ్లెక్స్ డిజైనింగ్ కానీ, డిటిపి సెంటర్స్ కానీ, ఓకే అండి, డిజిటల్ మార్కెటింగ్ చేయాలన్నా సరే ఫోటోషాప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దీని మీద కూడా కంపల్సరీగా ఉపాధి అనేది 100% ఉంటుందండి. మీరు చేయటం ఇంట్రెస్ట్ ఉండి మీరు చేస్తాను అంటే కనుక ఉపాధి కల్పించే బాధ్యత మాది. అలాగే ఎంఎస్ ఆఫీసు కంపల్సరీగా ఇప్పుడు ఏ ఆఫీస్ తీసుకున్నా, ఏ షాప్ తీసుకున్నా బేసిక్స్ అనేది ఎంఎస్ ఆఫీస్ అండి. ఎక్సెల్ మీద తీసుకుంటారు. సో వీటి మీద కూడా మేము ఉపాధి అనేది కల్పిస్తాం జరుగుతుంది. అంటే మీరు చెప్పారు 2015 నుంచి స్టార్ట్ అయింది. అంటే ఈ 9 ఇయర్స్కి మీరు ఎలా అయితే ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చారో కోర్సులు, నెక్స్ట్ ప్లానింగ్స్ ఏంటి 2026కి ఫైనల్గా ఆ ప్లానింగ్స్ ఏంటి అనేది చెప్పండి. ఓకే, ఇప్పుడు దాకా ప్రతి కోర్స్ని కొత్తది ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ఎంత కాస్ట్లీదైనా సరే మేము తీసుకొచ్చి చేయటం జరిగిందండి. అలాగే నెక్స్ట్ ఇయర్ వచ్చేసి వెబ్ డిజైన్లు అడ్వాన్స్డ్, ఓకే అండి, వర్డ్ ప్రెస్ కానీ ఇది ఇప్పుడు దాకా ఏంటంటే పేమెంట్స్ మనం ఇప్పుడు ఏంటంటే పేమెంట్ కోర్సులు కూడా మేము తీసుకొచ్చి చెప్పడం. అలాగే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రజెంట్ చాలా చాలా భూమి ఉందండి. దానికి కూడా మేము ఆల్రెడీ ప్రిపేర్లో ఉన్నాము. దానికి కూడా మనం సిస్టమ్స్ అవన్నీ అప్గ్రేడ్ చేసుకుని నెక్స్ట్ ఇయర్ 2026లో ఏఐని ఇంట్రడ్యూస్ చేయడానికి మేము సన్నిసిద్ధం అవుతున్నామండి. సార్, అంటే ఇప్పుడు ఇక్కడ క్లాసెస్ జరుగుతున్నాయని ఎవరికి ఎలా మీరు ప్రచారం చేస్తూ ఉన్నారు, అది తెలుసుకుని వస్తున్న వాళ్ళ ఫీలింగ్ ఏంటి? నేర్చుకుని వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయే ముందు వాళ్ళు మీకు ఇస్తే ఫీడ్బ్యాక్ ఇస్తారు, ఆ ఫీడ్బ్యాక్ ఏంటి ఫైనల్గా చెప్పి? ఇక్కడ మనం వస్తున్నాం అనేది చాలా సోషల్ మీడియా వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తున్నారు. అలాగే యాక్ట్ వాళ్ళు కూడా మనకి మన యాడ్ అనేది అది వాళ్ళ ప్రమోషన్ చేస్తున్నారు. వాళ్ళ దాంట్లో ఉన్న ఎంప్లాయీస్ కూడా మనది ఏంటంటే ఫ్రీ కంప్యూటర్స్ 9 ఇయర్స్ బట్టి ఉంది అని చెప్పేసి వాళ్ళు కూడా నచ్చింది. సో దాన్ని ప్రమోట్ చేస్తున్నారు. అదేవిధంగా ఆటో రిక్షా మీద కూడా మనం ప్రమోట్ చేస్తున్నాము. నెక్స్ట్ ఎక్కువగా ఏంటంటే ఇక్కడ మౌత్ పబ్లిసిటీ అండి. ఒక స్టూడెంట్ వచ్చి జాయిన్ అయ్యారు, నెక్స్ట్ ఇయర్ ఆడే ఒక 10 మెంబర్స్ని 15 మెంబర్స్ని తీసుకొస్తున్నారు. మాది మెయిన్ ఏంటంటే మేము సబ్జెక్ట్ అనేది 100% ఇస్తున్నాం కాబట్టి పిల్లల ద్వారానే ఈ క్లాసెస్ అనేది ఇంప్లిమెంటేషన్ 100% జరుగుతుంది. ఎంత మనం పబ్లిసిటీ చేసుకున్నా పిల్లల్లో వ్యతిరేకత అనేది వచ్చిందంటే కనుక 100% ఫెయిల్ అవుతాం. మా సక్సెస్కి కారణం పిల్లలు, మేము చెప్పే కోర్సు, మేము చెప్పే విద్య 100% అని నమ్ముతున్నాము. అదేవిధంగా ముందుకెళ్తామని కూడా ఆశిస్తున్నామండి. ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్నటువంటి కోర్సుల్లో శిక్షణ పొందడానికి విద్యార్థులతో పాటు అనేక మంది గృహిణులు కూడా వస్తున్నారు. ఇప్పుడు మనతో పాటు ఒక గృహిణి ఉన్నారు, ఆవిడని అడిగి తెలుసుకుందాం ఏ కోర్సు నేర్చుకుంటున్నారు అనే విషయాన్ని. మేడం చెప్పండి, మీ పేరేంటి, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏ కోర్సు నేర్చుకుంటున్నారు? నమస్తే అండి, నా పేరు సుశీలాదేవి. నేను ఒక హౌస్ వైఫ్ని. నేను ప్రజెంట్ ఇక్కడ ఫోటోషాప్ నేర్చుకోవడానికి వస్తున్నానండి. మార్నింగ్ 6 to 7 బ్యాచ్కి వస్తున్నాను. అయితే మాకు ఇది వాట్సాప్ ద్వారా తెలిసి ఫోటోషాప్ నేర్చుకోవడానికి మాకు ఇలాంటి టైంలో అవకాశం ఇవ్వడానికి కూడా ఈ గాంధీ స్కూల్ వాళ్ళు చాలా మాకు ఒక రకంగా హెల్ప్ చేస్తున్నారని మేమైతే అనుకుంటున్నామండి. ఎందువల్లనంటే 7 to 7కి వర్క్ స్టార్ట్ అయిందంటే మళ్ళీ మాకు నైట్ ఎప్పుడు కంప్లీట్ అవుద్దో కూడా మాకే తెలియదు. అంత బిజీ షెడ్యూల్ ఉంటుంది. అందులో ప్రజెంట్ సమ్మర్ కాబట్టి పిల్లలతోటే సరిపోతూ ఉంటుంది అందరికీ కూడా. కానీ అట్లాంటి టైంలో మాకు ఫోటోషాప్ నేర్చుకోవడానికి ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. ఎందుకంటే ఇలాంటిది ఒక కళ అన్నమాట. ప్రతి గృహిణికి కూడా ఎన్ని పనులైనా చేసుకుంటాం, కానీ ఇట్లాంటివి బయటికి వెళ్ళి నేర్చుకోవడానికి సపోర్ట్ అనేది కూడా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా హస్బెండ్ సపోర్ట్, నా పిల్లల సపోర్ట్ కూడా చాలా ఉందండి. వాళ్ళు కూడా వచ్చి నేర్చుకుంటున్నారు. ఒక బాబు సి లాంగ్వేజ్ నేర్చుకుంటున్నాడు, ఇంకొక బాబు ఫోటోషాప్ నాతో పాటు నేర్చుకుంటున్నాడు, అండ్ ఎంఎస్ ఆఫీస్ కూడా నేర్చుకుంటున్నారండి. మా పిల్లలు ఇద్దరు కూడా 2 కోర్సెస్ నేర్చుకుంటున్నారు. నేనేమో ఫోటోషాప్ నేర్చుకుంటున్నాను. మాకైతే మాత్రం చాలా బాగా వివరంగా చెప్తున్నారు. ఏదో ఫ్రీ క్లాసెస్ అన్నట్టుగా అయితే, అంటే ఫ్రీ అంటే ఫస్ట్ అడ్మిషన్ ఫీజు కట్టినా సరే అసలు ఆ టైప్లో లేదండి. అసలు చాలా బాగా చాలా వివరంగా చెప్తున్నారు. అర్థం కాకపోతే మళ్ళీ అడగమని చెప్తున్నారు. అయితే నాకైతే మాత్రం అమౌంట్ కట్టి నేర్చుకుని ఇంత బాగా చెప్తారేమో నాకైతే తెలీదు. అంటే మేము చాలా రోజులు అయిపోయింది కాబట్టి నేర్చుకొని ఇంత ఎలా చెప్తారనేది తెలియదు. కానీ మాకైతే మాత్రం 100% ఫుల్ఫిల్ సార్. మాకు వాట్సాప్లో మాకు ఏదైతే పాంప్లెట్ వచ్చిందో వెంటనే మేము వచ్చి ఇక్కడ కనుక్కున్నాము. మళ్ళీ మాకు అప్లికేషన్ ఇచ్చారు. అలాగా చాలా వెంటనే జరిగింది. మాకు ఇది నేర్చుకోవడం అనేది చాలా హ్యాపీగా ఉంది సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే.
ప్రస్తుతం మనతో పాటు ఇంకొక విద్యార్థి నేర్చుకుంటున్నటువంటి శిక్షణ పొందుతున్నటువంటి వారు కూడా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మీ పేరేంటి? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎప్పటి నుంచి ఇక్కడ ట్రైన్ అవుతున్నారు? నా పేరు రాజ్యలక్ష్మి అండి. నేను లోకల్ ఏలూరులో ఉన్నాను. సత్రంపాడు నుంచి వస్తున్నాను. ఒక 1 వీక్ అవుతుందండి ఇక్కడ క్లాస్ స్టార్ట్ అయ్యి. నాకు ఈ ఇయరే తెలిసింది. ఎవ్రీ ఇయర్ మేలో ఇక్కడ క్లాసెస్ చెప్తారంట. నేను ఒక పాంప్లెట్ ద్వారా చూశాను అండ్ ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు అట్లాగా స్టాటస్లో పెట్టారు. అది చూసి నాకు కొంచెం నేర్చుకుంటే బెటర్ కదా ఈ లాంగ్వేజెస్ ఇట్లా అనిపించింది నాకు. బయట అనేది మనకి చాలా కాస్ట్, ఎక్కువ డబ్బులు అలా తీసుకుంటున్నారు. ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. అండ్ ఇక్కడ నేర్చుకున్న తర్వాత 1 మంత్ క్లాసెస్ అని చెప్పారు. బట్ అప్లికేషన్ ఫీజు కూడా జస్ట్ 200 రూపీసే. 1 మంత్ క్లాస్ అయిపోయిన తర్వాత మనకి ఎగ్జామ్ పెట్టి అండ్ ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చి వైవా క్వశ్చన్స్ అడిగి అండ్ గవర్నమెంట్ నుంచి సర్టిఫికేట్ ఇస్తానన్నారు. అది మనకి చాలా వాల్యుబుల్గా ఉంటుంది ఎండోమెంట్ నుంచి చెప్పారు. సో మనకి అలా చాలా వాల్యుబుల్ కదా, నేర్చుకుంటే బెటర్. బయట నేర్చుకున్నా కూడా ఇంత వాల్యూ సర్టిఫికేట్ అనేది ఉండదు కదా అండ్ బయట ఎక్కువ మనీ పెట్టుకోవాలి అనిపించింది. ఇక్కడ నాకు చాలా బెటర్ ఆప్షన్గా అనిపించింది అండ్ చూస్ చేసుకున్నాను. వచ్చి మాట్లాడాను సార్స్ అంతా. ఒక 1 వీక్ క్లాస్ కూడా జరుగుతుంది. సార్స్ కూడా చాలా బాగా చెప్తున్నారు. మంచిగా మాకు అర్థమయ్యే విధంగా ఉంటుంది. ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డౌట్స్ కూడా క్లారిఫై చేస్తున్నారు. ఎవ్రీడే వర్క్స్ ఇస్తున్నారు. ఆ వర్క్ నెక్స్ట్ డే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అంతా కూడా చాలా బాగుంది అనిపించింది. నేర్చుకోగలము అంటే నెక్స్ట్ స్టూడెంట్స్కి ఇప్పుడు మాకు ఇది నెక్స్ట్ జాబ్స్కి కానీ దాన్ని యూజ్ అవుతుంది. సి లాంగ్వేజ్ అనేది ఇప్పుడు సాఫ్ట్వేర్ సైడ్ జాబ్స్ అనేవి చాలా నేర్చుకోవాలంటే బయట చాలా కష్టంగా ఉంటుంది రావడం కూడా. మనకి ఏదైనా లాంగ్వేజెస్ వస్తేనే కదా నేర్చుకునేది. ఇప్పుడు ఇక్కడ నేర్పిస్తున్నారు కాబట్టి మనకి యూస్ఫుల్ గా ఉంటుంది స్టూడెంట్స్ అనేది. అలాగే మేడం, అంటే ఇప్పుడు మీరు సి నేర్చుకున్నాను అంటున్నారు. మీరు వచ్చేటప్పటికి ఎంత నాలెడ్జ్తో వచ్చారు? ఈ గ్యాప్ పీరియడ్లో ఎంత గెయిన్ చేస్తారు మీరు? ఉన్న నాలెడ్జ్ ప్రకారం అంటే ఎక్కువగా అంటే ఏం లేదు. చాలా గ్యాప్ వచ్చేసింది. ఇంకా మనకి మైండ్లో ఏముండదు కదా స్టడీస్ అయిపోయిన తర్వాత. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చిన్న చిన్న పాయింట్స్తో సహా మనకి డెఫినేషన్స్ చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తూ స్పెల్లింగ్స్తో సహా నోట్స్ కూడా చాలా క్లారిఫైగా ఇస్తున్నారు. అండ్ కొంచెం నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతుంది. అండ్ ప్రతిరోజు ప్రోగ్రామ్స్ అనేవి మాకు ఇస్తున్నారు. ఆ ప్రోగ్రామ్ కూడా మేము నేర్చుకుంటున్నాము. ఒకవేళ రాంగ్స్ ఏమైనా ఉంటే సార్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ప్రతి డిజిట్కి ప్రతి వాల్యూకి ఎలా ఉంటుంది అండ్ ప్రతి దానికి కూడా చిన్న చిన్న బేసిక్ స్టెప్స్ కూడా నేర్పిస్తున్నారు. అసలు చిన్న చిన్న ఎగ్జాంపుల్స్తో సహా కూడా చెప్తున్నారు. సో మాకు చాలా బాగుంది అనిపించింది. ఇప్పుడు మనతో పాటు ఇంకొక స్టూడెంట్ కూడా ఉన్నారు. మీరు చెప్పండి, మీ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చారు, అలాగే ఇక్కడ ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు? ఈ కోర్స్ ఉంది, అసలు ఈ కోర్స్ ఉందని ఎలా తెలుస్తుంది? సార్, నా పేరు లీలానా వెంకట అండి. మాది ఏలూరు. సో నేను ప్రజెంట్ అయితే నాది ఎంబీఏ కంప్లీట్ అయిపోయింది. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ద్వారా నాకు ఇక్కడ చెప్పారనమాట. ఇక్కడ గాంధీ విశ్వవిద్యాలయంలో ఇలాగ మన కంప్యూటర్ నేర్పిస్తున్నారు. సో ఫోటోషాప్ కానీ, ఎక్సెల్ కానీ, టాలీ కానీ ఇవన్నీ కూడా మనకు నేర్పిస్తున్నారని చెప్పారు. సో నేను కూడా నేర్చుకుందామని చెప్పి వచ్చాను. సో వచ్చిన తర్వాత ఏంటంటే చాలా బాగుంది సార్ ఇక్కడ అంతా కూడా. సో ఎటువంటి ఫీజు లేకుండా ప్రతి క్లాస్ కూడా పాయింట్ టు పాయింట్ చెప్పి మనకు అర్థం చేయించి ప్రాక్టికల్ కూడా చేపిస్తున్నారు అనమాట ఇక్కడ వచ్చేవాడికి. అంటే మాకు చెప్పడం కాకుండా ప్రతి స్టూడెంట్ కూడా అంటే ఒక కంప్యూటర్ పట్టుకోవడం కానీ, ఫోటోషాప్ ఎలా చేసుకోవాలని కానీ, సో దాంట్లో మౌస్ కూడా ఎలా దాన్ని మూవ్మెంట్ చేయాలి కానీ మొత్తం ప్రతిదీ కూడా మనకి ఇక్కడ నేర్పించడం జరుగుతుంది. సో నోట్స్ కూడా చెప్తున్నారు టైం టు టైం. ప్రతిదీ కూడా 6 to 7 కానీ 7 to 8 కానీ ప్రతిదీ కూడా టైం టు టైం అయితే కనుక రన్ అవుతున్నాయి సార్. సో దాంతోపాటు ఫోటోషాప్ కానీ, ఎంఎస్ ఎక్సెల్ కానీ, టాలీ కానీ ఇవన్నీ కూడా టైం టు టైం ప్రకారం జరుగుతున్నాయి సార్. స్టాఫ్ కూడా చాలా బాగా చెప్తున్నారు క్లియర్ కట్గా. ప్రతి స్టూడెంట్కి కూడా అర్థమయ్యే విధంగా చెప్తున్నారు సార్ ఇక్కడ అన్నీ కూడా. సో అది ఎలా అంటే అంటే అర్థం చేసుకునే వాళ్ళకి కూడా ఈజీగా అర్థం అవుతుంది ఇక్కడ వాళ్ళు చెప్పే విధానం బట్టి. సో అంత బాగా చెప్తున్నారు సార్ ఫ్యాకల్టీ ఇక్కడ అంతా కూడా. సో నాకు చాలా బాగా నచ్చింది ఇక్కడ అంతా కూడా. సో ఎందుకంటే ఇంత విధంగా బయట ఎక్కడ చెప్పరు సార్ మనకి. సో చెప్పే విధానం కూడా చాలా క్లారిటీగా ఉంటుంది. క్లారిటీగా ఉండి ప్రతిదీ కూడా మనతో చేయించగలుగుతుంది సార్ ఇక్కడ అంతా కూడా. అంతా మాకైతే బాగా నచ్చింది ఇక్కడ. అయితే ఇక్కడ మీరు బాగానే చెప్తున్నారంటున్నారు. ల్యాబ్ విషయం చెప్పారు కదా, ల్యాబ్ ఎంత పీరియడ్ ఇస్తున్నారు మీకు? ఏమన్నా విడివిడిగా చెప్తున్నారా, గ్రూప్గా చెప్తున్నారు? సో క్లాస్ అయితే కనుక గ్రూప్గా చెప్తున్నారు సార్. సో ల్యాబ్ విషయానికి వచ్చేవాడికి ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్ మన క్లాస్ చెప్పి ఒక హాఫ్ అన్ అవర్ మాకు ల్యాబ్ ఇస్తున్నారు. సో ఆ ల్యాబ్ కూడా ఏంటంటే ప్రతి పర్సన్ కూడా ఇస్తున్నారు. సో వీళ్ళు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొకరికి, వాళ్ళు అయిపోయిన నెక్స్ట్ ఇంకొకరికి. సో స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కరికి ల్యాబ్ ఇచ్చి సో వాళ్ళు ఎలా చేస్తున్నారు, కరెక్ట్గా చేస్తున్నారు అని చెప్పి ఇంటికి అక్కడ వర్క్ కూడా ఇస్తున్నారు. ప్రతి పర్సన్ కూడా ఇంటికి వర్క్ అయితే ఇస్తున్నారు. సో ఆ వర్క్ కూడా వాళ్ళు పర్ఫెక్ట్ చేసేలా చెప్పి నెక్స్ట్ కూడా దాన్ని మొత్తం అంతా కూడా చెక్ చేసి సో దాంట్లో కరెక్షన్ కూడా చేస్తున్నారు సార్ మాకు అన్నీ కూడా. సో దాంట్లో ప్రతిదీ కూడా పిన్ టు పిన్ కూడా మొత్తం అంతా కూడా మాకు పర్ఫెక్ట్గా చెప్తున్నారు. చేసామా లేదా, వచ్చిన క్లాస్కి వచ్చామా లేదా, మనకి క్లాస్ రాకపోతే నెక్స్ట్ రోజు అడిగి మరి తెలుసుకొని ఒకవేళ రాకపోతే కనుక దాన్ని కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ప్రతిదీ కూడా. మాకైతే అది ఎక్సలెంట్ అనిపించింది. చాలా బాగా చేస్తున్నారు అంతా కూడా.
ప్రస్తుతం ఈ ట్రైనింగ్ క్లాసెస్కి సంబంధించి ఫ్యాకల్టీ సాయి ప్రదీప్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ మీరు వేటికి మీరు ఇక్కడ పిల్లలకి ట్రైనింగ్ ఇస్తున్నారు, ఆ టైమింగ్స్? ఇక్కడ మేము ఎంఎస్ ఆఫీస్ సి లాంగ్వేజ్కి ట్రైనింగ్ ఇస్తున్నామండి. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5 నుంచి 9 దాకా మేము ట్రైనింగ్ ఇస్తున్నామండి. మధ్యాహ్నం 2 నుంచి ఈవినింగ్ 6 దాకా ల్యాబ్ ఇస్తామండి. మార్నింగ్ 4 గంటల క్లాసెస్ ఉంటాయి, ఈవినింగ్ 4 గంటలేమో కంప్యూటర్ ల్యాబ్ ఉంటుందండి ప్రతి 1 అవర్. మీరు ఎలా నేర్పిస్తున్నారు పిల్లలకి? అంటే కంప్యూటర్ ల్యాబ్ అనేటప్పటికి వ్యక్తిగత శ్రద్ధ అవసరం, ఒక్కొక్కరికి కావాలి. బల్క్గా నేర్పిస్తున్నారా, విడివిడిగా నేర్పిస్తున్నారా? సార్ ఇట్లా ఏంటంటే మేము చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా వస్తారండి మా దగ్గరికి. 6th క్లాస్ నుంచి 6th క్లాస్ చదువుతున్న వాళ్ళ దగ్గర నుంచి ఒక 70 ఏజ్ వాళ్ళు కూడా వస్తారు. మేము ఏంటంటే టైమింగ్స్ బట్టి డివైడ్ చేస్తామండి. క్లాస్కి ఒక గుంపుగా కూర్చోబెట్టి కాదండి, మేము ఎట్లా అంటే 60 మంది 70 మంది క్లాస్ సైజు బట్టి పిల్లలు బట్టి. ఇంకోటి కూడా ఏంటంటే అందరి ఏజ్ వాళ్ళని ఒక క్లాస్లో కూర్చోబెట్టమండి. మేము ఎట్లా అంటే చిన్నపిల్లలందరినీ ఒక క్లాసు, వాళ్ళకి ఒక సపరేట్ కోర్స్ అండి, బేసిక్స్ అని. వాళ్ళు బాగా హై లెవెల్ చెప్పం చిన్నపిల్లలకి. నెక్స్ట్ ఇంటర్ డిగ్రీ చదువుతున్న 10th క్లాస్ వాళ్ళకి ఒక లెవెల్లో చెప్తామండి, వాళ్ళకి అర్థమయ్యే రీతిలో. ఇంకా పెద్దవాళ్ళకి వాళ్ళకి అర్థమయ్యే రీతిలో అట్లా టైమింగ్స్ డివైడ్ చేసి చెప్తామండి మేము. కోర్స్ నేర్చుకోవడానికి వచ్చిన స్టూడెంట్స్ ఫైనల్ ఫీడ్బ్యాక్ మీకు ఇచ్చి వెళ్తున్నప్పుడు హౌ యూ ఫీల్? అది చెప్పలేమండి. ఆ 30 రోజులు మేము కష్టపడిందంతా మర్చిపోతాం మేము. ఎందుకంటే వాళ్ళు సంతోషంతో సార్ మేము చాలా నేర్చుకున్నామని చెప్పి మాకు కిరణ్ సార్కి ధన్యవాదాలు చెప్పుకొని వెళ్తారండి. లాస్ట్లో పేరెంట్స్ దగ్గర నుంచి కూడా మాకు మంచి ఫీడ్బ్యాక్ వస్తుందండి, మీరు ఇట్లా బాగా చెప్తున్నారని చెప్పని. నెక్స్ట్ వేరే వాళ్ళకు కూడా చెప్పడం, మౌత్ పబ్లిసిటీ, పక్కింటి వాళ్ళ పిల్లల్ని కానీ వాళ్ళ రిలేటివ్స్ పిల్లల్ని కానీ వాళ్ళని కూడా పంపుతున్నారండి మా క్లాసెస్కి. ఇక్కడ ఫ్యాకల్టీగా చేస్తున్నారు, ఇంకా బయట ఎక్కడైనా జాబ్ చేస్తూ ఇక్కడ ఫ్యాకల్టీగా చేస్తున్నారు. ఏంటి అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి చెప్పండి? సార్ నా కథగా వస్తే నేను కూడా ఇక్కడ 2015లో మేము క్లాసెస్ స్టార్ట్ చేసామండి. నేను 10th క్లాస్ చదివి ఇంటర్మీడియట్కి వచ్చాము. నాకు ఇలా పాంప్లెట్ వచ్చింది, ఇలా శ్రీ గాంధీ ఆంధ్ర మహావిద్యాలయంలో క్లాసెస్ చెప్తున్నారని చెప్పి. నేను ఏంటంటే వచ్చి జాయిన్ అయ్యానండి. నేను కూడా జాయిన్ అయింది ఫస్ట్లో 6 to 7 బ్యాచ్, 7 to 8 బ్యాచ్ అండి. ఎంఎస్ ఆఫీస్ ఫోటోషాప్ నేర్చుకోవడానికి వచ్చా. తర్వాత ప్రతి 2 ఏళ్ళ తర్వాత ఫిల్మ్ ఎడిటింగ్ నేర్చుకున్నా, తర్వాత ఫోటోషాప్ నేర్చుకున్నా, తర్వాత ఏమో యానిమేషన్స్, మనం టామ్ అండ్ జెర్రీ బొమ్మలు అన్నీ ఎలా కదులుతాయండి సేమ్ అవి నేర్చుకున్నాను. ఇవన్నీ ఏంటంటే నా రెజ్యూమ్లో పెట్టుకున్నప్పుడు మా కంపెనీ వాడు నన్ను ఇంప్రెస్ అయ్యి నేను ఐబీఎంలో చేస్తున్నానండి. గత 4.5 ఏళ్ళుగా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను నేను. ఈ నా రెజ్యూమ్లో పెట్టుకొని నాకు వాల్యుబుల్ సర్టిఫికేట్ వచ్చింది. సో నాకు తొందరగా ఈజీగాను ఉపాధి దొరికింది. ఇంకోటి ఏంటంటే నేను కూడా ఇక్కడ ఆల్రెడీ నేర్చుకున్నాను. ఒక 4 years చూసిన తర్వాత కిరణ్ సార్ మాకు ట్రైన్ చేసి మమ్మల్ని ఇక్కడ ఫ్యాకల్టీగా చేశారు. మేము ఇక్కడే నేర్చుకొని ఇక్కడే ఫ్యాకల్టీస్ అయ్యామండి. మాకు ఈ ఆపర్చునిటీ కలిగించింది ఊటికూరి కిరణ్ గారు అండి. దానికి మేము చాలా సంతోషిస్తున్నాం. ఎందుకంటే మేము ఆ టైంలో ఒక 6 నెలలు 7 నెలలు బయట కష్టపడి చదివి నేర్చుకున్నామండి. సేమ్ అట్లా పిల్లలు ఏంటంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ స్కూల్స్లో ఇప్పుడు కంప్యూటర్స్ అనేది చెప్పట్లేదు మనకన్నమాట. స్కూల్లో చెప్పకపోవడానికి ఏమవుతుందంటే ఒకేసారి అన్నీ నేర్చుకోవాలంటే నెత్తి మీద భారం అవుతుంది, మనకి తల మీద భారం పడి నేర్చుకోలేకపోతున్నాం. అదే మేము దశల వారీగా నేర్పించామనుకోండి, వాళ్ళు ఉద్యోగం వచ్చే టైంకి వాళ్ళు ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్కి వాళ్ళు మంచి ప్రిపేర్డ్గా ఉంటారనమాట. సో నాకు అలాగే హెల్ప్ అయింది. మేము కూడా అలాగే హెల్ప్ చేయాలని చెప్పి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్యాకల్టీ ఒక్కొక్క స్టోరీ ఉందన్నట్లా, గుడ్ స్టోరీ ఉంది. సో అందుకని మాకు రీజన్ అదండి, మేము ఫ్రీగా చెప్తానికి కారణం. ఇక్కడ కోర్సులు నేర్చుకోవడానికి విద్యార్థులతో పాటు అలాగే గృహిణులతో పాటు రిటైర్డ్ ఉద్యోగులు కూడా ఉన్నారు. వారిని అంటే మనతో పాటు ప్రస్తుతానికి ఒక రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ మీ పేరేంటి, మీరు గతంలో ఏం చేస్తారు, ఇప్పుడు ఏం నేర్చుకుంటున్నారు కోర్సు? షేక్ మహమ్మద్ రసూల్ సార్. నేను రిటైర్డ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ సార్. సిస్టమ్ కొద్దిగా టచ్ ఉంది ఇంతకుముందు, ఇంకా డీప్గా తెలుసుకోవాలని చెప్పి లాస్ట్ ఇయర్ 2 కోర్సెస్ నేర్చుకున్నాను సార్. టాలీ ఒకటి, ఎంఎస్ ఆఫీస్ డీప్గా చెప్పారు సార్. ఇప్పుడేమో ఫోటోషాప్కి జాయిన్ అయ్యాను సార్. తీసుకునేది మినిమమ్ మమ్మల్ని కంట్రోల్ చేయడానికే ఫీజు పెట్టారు తప్ప మన ప్రజెంటేషన్ గురించి మన ప్రజెంట్ ఎక్కువగా ఉండటం కోసం ఆడికి చెప్పేదానికి ఈ డబ్బులు సరిపోవు సార్. ఇదే కోర్సులు బయట నేర్చుకోవాలంటే వేల మీద ఉంది సార్. ఇది ఎంత ఉపయోగపడుతుంది అంటే సార్ మనం చెప్పలేం సార్, కౌంట్లెస్ సార్. ఇంకా మనం దీన్ని ఇంటిగా డెవలప్ చేసుకుంటే ఇంకా ఫ్యూచర్లో సార్ ఇలాగే ఎవ్రీ ఇయర్ ఇలాగే కండక్ట్ చేస్తున్నారు సార్. వీళ్ళు మినిమం 8-9 years నుంచి చేస్తున్నారు సార్.
ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తరఫున వీళ్ళు చేస్తున్నారు. కిరణ్ సారు, వినేష్ సారు బాగా కోఆపరేట్ చేస్తున్నారు సార్. స్టూడెంట్స్కి 1-2 సార్లు అర్థం కాకపోతే చెప్పి ల్యాబ్ కూడా ఉన్నాయి సార్, కంప్యూటర్ ల్యాబ్స్ అన్నీ. ఇక్కడ టెస్ట్ డైలీ, నిన్న చెప్పింది ఒక టెస్ట్, నిన్న చెప్పింది రేపు టెస్ట్ సార్. అలాగే పెట్టి అందరిని మోటివేట్ చేస్తున్నారు. విత్ ఇన్ షార్ట్ పీరియడ్ 1 మంత్లో బాగా నేర్చుకుంటున్నాం సార్. ఇంటికాడ పిల్లలు కూడా సమ్మర్ వెకేషన్స్లో ఖాళీగా ఉండకుండా ఇక్కడికి వచ్చేది వేరే అప్లికేషన్ లేకుండా ఇక్కడే కోర్సులు నేర్చుకుంటే వీళ్ళకి ఉపయోగపడుతుందని తల్లిదండ్రులు కూడా ఇక్కడ జాయిన్ చేస్తున్నారు. ఇక్కడ ఇంకొక ఫ్యాకల్టీ మనతో పాటు ఉన్నారు, వినేష్ గారు. ఆయన్ని అడిగి ఆయన ఏం క్లాసెస్ చెప్తారో కూడా తెలుసుకుందాం. సార్, మీరు ఇక్కడ ఏ క్లాసెస్ చెప్తూ ఉంటారు? నేను యాక్చువల్లీ ఇక్కడ ఎంఎస్ ఆఫీస్ అండ్ సి లాంగ్వేజ్ కోర్సెస్ అని చెప్తానండి. ఎంఎస్ ఆఫీస్ వచ్చేసరికి యాక్చువల్గా ఎక్సెల్, వర్డ్, లైక్ పవర్ పాయింట్ ఇవి కవర్ చేస్తాము. అండ్ సి లాంగ్వేజ్ వచ్చేసరికి సి లాంగ్వేజ్ మెయిన్ టాపిక్స్ ఏమేమి ఉంటాయి అంటే నెక్స్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ జావా కానీ ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏవైతే ఉన్నాయో వాటికి బేసిక్స్ కింద అనమాట. ఏదైనా సి లాంగ్వేజ్ అనేది ఏంటంటే నెక్స్ట్ అదర్ లాంగ్వేజ్ సి లాంగ్వేజ్ అనేది బేసిక్స్. కాబట్టి పునాది ఎప్పుడైతే గట్టిగా ఉంటుందో నెక్స్ట్ కోర్సెస్ అనేవి కూడా అంత బాగా నేర్చుకోగలరు. కాబట్టి ఈ సి లాంగ్వేజ్ అనేది కూడా మేము చెప్పడం స్టార్ట్ చేసాం. ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు ఇక్కడ ఫ్యాకల్టీగా మీరు చేయడానికి మీకు ఇన్స్పిరేషన్ ఏంటి? యాక్చువల్గా 2015లో మేము కూడా ఇలాగే నేర్చుకోవడానికి వచ్చామండి. ఫస్ట్ ఇక్కడ మేము కూడా ఫోటోషాప్ నేర్చుకోవడానికి అలాగా నేర్చుకోవడానికి వచ్చాం. మేము కూడా ఫోటోషాప్ నేర్చుకున్నాం, వెబ్ డిజైనింగ్ నేర్చుకున్నాం, ఫిల్మ్ ఎడిటింగ్ నేర్చుకున్నాం. సో ఏంటంటే అలా మేము ఒక్కొక్కటి కోర్సులు నేర్చుకుంటూ తర్వాత మేము విడిగా కోర్సులు నేర్చుకుని అలా ఏంటంటే మాకు సార్ ట్రైన్ చేసి సో ఏంటంటే మమ్మల్ని కూడా ఫ్యాకల్టీ కింద చేశారనమాట. సో దానికి మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ కూడా మేము థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. అలాగే ఏంటంటే నేను ప్రజెంట్ ఇప్పుడు సాఫ్ట్వేర్ డెవలపర్ కింద డీబీఎస్ సొల్యూషన్స్లో జాబ్ చేస్తున్నాను. మేము జాబ్ చేస్తూ ఇది కూడా క్లాసెస్ కూడా చెప్తున్నాం. ఎందుకంటే మాకు నేర్పించి మేము ఎలా అయితే కొంచెం జాబ్లోకి వచ్చి మేము ఎలా అయితే ఎదిగామో నెక్స్ట్ జనరేషన్ అంటే ఇప్పుడున్న స్టూడెంట్స్కి అసలు ఎలా వెళ్ళాలి, ఏ పాత్రలోకి వెళ్ళాలి, ఏ టైప్ ఆఫ్ కోర్సెస్ నేర్చుకోవాలి అనేది తెలియట్లేదు. ఎందుకంటే డిఫరెంట్ జానర్స్ వచ్చినాయి కాబట్టి అసలు బేసిక్ అనేది అసలు ఎలా స్టార్ట్ చేయాలి అన్న దానికోసం మేము ఈ కోర్సెస్ అనేది స్టార్ట్ చేసాం. ఎంఎస్ ఆఫీస్ని పక్కన పెడితే సి లాంగ్వేజ్ అనేది చాలా డిఫికల్ట్గా ఉంటుంది. అంటే మీ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఉన్న నాలెడ్జ్ని మీరు ఎలా టెస్ట్ చేస్తూ మిగతా నాలెడ్జ్ని వాళ్ళకి ఎలా ఇన్పుట్ చేస్తున్నారు? యాక్చువల్లీ ఇక్కడ సి లాంగ్వేజ్కి వచ్చేసరికి ఒక వన్ థింగ్ అండి. ఎలాగంటే సి లాంగ్వేజ్ అనేది ఇంటర్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తామండి. ఎంఎస్ ఆఫీస్ అనుకోండి 7th దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం. 7th వాళ్ళకి 8th వాళ్ళకి వీళ్ళకి ఏంటంటే బేసిక్స్ అని చెప్పి ఇలా స్టార్ట్ చేస్తాం. సి లాంగ్వేజ్ అనేది మినిమం ఆల్గారిథమ్స్ లైక్ క్యాలిక్యులేషన్స్ ఇవి తెలియకుండా మనం అనేది వాళ్ళకి ఏం చేయాలి. అందుకని ఇంటర్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళు ఇంటర్ అయిపోయిన దగ్గర బీటెక్కి వెళ్ళినా, డిగ్రీకి వెళ్ళినా, పీజీ కోర్సెస్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే అది ఆ బేసిక్స్ అనేవి బాగా ఉపయోగపడతాయి. కాబట్టి ఇంటర్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం. వాళ్ళకు కొంచెం త్వరగానే గ్రాప్ చేసుకోగలరు. అలాగే మనం ఏంటంటే కోడింగ్ అనేది టఫ్గా కాకుండా ఫ్రెండ్లీగా చెప్పడంతో వాళ్ళు కూడా ఈజీగా గ్రాప్ చేసుకునే అవకాశం ఉంది. వృత్తి విద్యలు నేర్చుకోవాలని వచ్చేటువంటి విద్యార్థుల ఆసక్తికి ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ అనుభవం తోడై మొత్తం మీద ఈ క్లాసెస్ అన్నీ కూడా చాలా గొప్పగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు శ్రీ గాంధీ ఆంధ్ర జాతీయ మహావిద్యాలయంలో. అయితే ఇదే విధంగా భవిష్యత్తులో కూడా మరిన్ని కోర్సెస్ యాడ్ అయ్యి ఈ తరగతులు, ఈ వేసవి శిక్షణ తరగతులు ఏవైతే ఉన్నాయో ఇవి ఇంకా బాగా జరగాలని యాక్ట్ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఇది ఈనాటి ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.